అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అంటే ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఇద్దరు కంటే కనీసం ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండాలి, ఇద్దరు సంతానాన్ని కలిగి ఉండాలి. అంతకు మించి ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో అక్కడ అభ్యర్థులు అర్హత ఏంటి అంటే ఖచ్చితంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఇద్దరు సంతానం ఖచ్చితంగా అనేది కనీసంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకుంది. ఏ నిర్ణయం అంటే కనీసం అంటే ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే, ఇద్దరు కంటే తక్కువ ఉంటే అర్హులు, ఇద్దరు ఉన్నా కూడా అర్హులు. కానీ ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే, ముగ్గురు పిల్లలున్నా లేదంటే నలుగురు పిల్లలున్నా ఆ పైన ఎంతమంది ఉన్నా కూడా అనర్హులుగా గతంలో ఇదే స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులకు కొన్ని కండిషన్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ మరొక కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతుంది. అదే ఏంటంటే ఇకపై జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, సర్పంచ్గా పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు, అది పురుషులైనా సరే లేదంటే మహిళలైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి వివాహమై ఉంటే, వివాహమై వారికి సంతానం ఉంటే ఆ సంతానం కూడా కనీసం ఇద్దరు పిల్లలన్నా ఉండాలి. ఇద్దరు కంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఇకపైన ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు అనర్హులు కాదు, అర్హులుగా నిర్ణయం తీసుకోబోతుంది. సో కనీసం ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామన్న సీఎం, జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంచనాలు ప్రమాదకరంగా ఉన్నాయన్న చంద్రబాబు. అంటే ఇప్పుడు జంట ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి జంట ఉన్నారో, భార్యాభర్తలు ఉన్నారో, వారికి కలిగేటువంటి సంతానం విషయంలో ఆ సంతానానికి సంబంధించినటువంటి ఫెర్టిలిటీ రేషియో చూస్తే చాలా డేంజర్గా ఉంది. అంటే ఏపీలో ఇప్పుడు జనాభా సంఖ్యను పెంచాలి అనేటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేస్తుందనే చెప్పాలి. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కూడా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. అదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హతతో పాటు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు వర్తింపజేయాలంటే, వారు దానికి అర్హులు కావాలంటే ఆ విషయంలో కూడా ఇక మీదట కనీసం ఇద్దరు పిల్లలుంటేనే వారికి ఆ పథకానికి సంబంధించి కూడా వారు అర్హులుగా చేసేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. సో ఇప్పటివరకు చాలా అంటే రేషన్ కార్డ్స్ కావచ్చు, లేదంటే చంద్రన్న బీమా కావచ్చు, లేదంటే ఏదైనా పెన్షన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా కూడా ఇక మీదట ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ వారికి రావాలి అంటే పాపులేషన్ విషయంలో, అంటే వారికి ఉన్నటువంటి సంతానం విషయంలో ఖచ్చితంగా ఒక ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే జనాభాను పెంచితే, అంటే ఇప్పటి వరకు కూడా మన భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి అంటే 1990 నాటి టైంలో ఆ నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అంటే ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఇద్దరు పిల్లలైతే హద్దు అనేటువంటి ఒక నినాదాన్ని అప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది, వారికి అవసరమైనటువంటి పథకాలు కావచ్చు, లేదంటే వారికి అవసరమైనటువంటి ఇతర అవసరాలు కావచ్చు, ఆ స్థాయిలో ప్రభుత్వం అందించాలంటే ఇబ్బంది. కాబట్టి దేశ జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని కొంతవరకు తగ్గించాలనేటువంటి నిర్ణయంతో ప్రభుత్వాలు అప్పుడు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇప్పుడు జనాభా రేషియో విపరీతంగా పడిపోతుంది కాబట్టి మరొక నిర్ణయాన్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం. అదే ఏంటంటే ఈ క్రమంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ తెచ్చిన చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వారు అర్హులుగా కాకుండా అనర్హులని చేసింది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరించి 2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్ ప్రకారం, సో 2051 నాటికి, అంటే ఇప్పుడున్నటువంటి గణాంకాలను బట్టి చూస్తే 2051 నాటికి చూస్తే అది 1.07కు తగ్గిపోతుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక
జంటకు ఒక తల్లిదండ్రులకు 1.5 అంటే ఒక బాబు లేదంటే ఇద్దరు బాబులను లేదా ఇద్దరు పిల్లలను, ఒక పాప లేదా ఇద్దరు పాపలు, అలా ఇద్దరు, ఆ సంఖ్య ఒకరైతే ఒకరికే పరిమితం అవుతున్నారు ఒక జంట. అలా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలను చూస్తే కేవలం 1.5 మాత్రమే రేషియో ఉంది. ఇదే కానీ మళ్ళీ రిపీట్ అయితే 2051 నాటికి కేవలం 1% అంటే ఒక జంట ఒక పిల్లల్ని ఒక సంతానాన్ని మాత్రమే జన్మించేటువంటి పరిస్థితికి వెళ్ళబోతుంది. ఇక ఇద్దరు వద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి జనాభా అనేది పూర్తిగా పడిపోతుంది. జనాభా పెరుగుదల అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో అందుకనే ఇది చాలా ప్రమాదకరమనే ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందని సీఎం పేర్కొన్నారు. అంటే ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు అనేది ఉండాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సో మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.